पेदपल्ली जिले के सीनियर सिविल और जूनियर सिविल कोर्ट परिसर में आज तनावपूर्ण माहौल देखने को मिला। वकील काले बैज पहनकर विरोध प्रदर्शन पर उतर आए। पेदपल्ली विधायक विजय रमणा राव द्वारा किए गए अपमान के विरोध में ये बहिष्कार किया गया, ऐसा उनका कहना है। वकीलों का आरोप है कि सम्मान पूर्वक गुलदस्ता देकर मिलने गए अपने प्रतिनिधि मंडल का विधायक ने अपमान किया। साथ ही वे कोर्ट भवन के लिए शहर के भीतर ही उपयुक्त जमीन आवंटित करने की मांग कर रहे हैं। वकीलों ने कोर्ट परिसर में काले बैज पहन कर नारे लगाए। विधायक डाउन जैसे नारे लगाते हुए वकीलों के साथ जनप्रतिनिधियों ने भी एकजुटता दिखाई। वकील याद दिला रहे हैं कि विधायक बनने से पहले बामंडल से उन्हें मिला समर्थन और अब वही लोगों का अपमान ये किसी भी तरह स्वीकार्य नहीं है। जनरल सेक्रेटरी के श्रीनिवास, बांकुरी शंकर, वासु, नरेश सहित अन्य वकीलों का आरोप, शहर में कई सरकारी जगह उपलब्ध होने के बावजूद कोर्ट को शहर से दूर ऐसे इलाके में स्थान दिखाया गया जहां जंगली जानवरों का खतरा रहता है। उनका कहना है कि ऐसी जगह अस्वीकार्य है और कोर्ट भवन के लिए पेदपल्ली शहर के भीतर ही उचित भूमि आवंटित की जाए। रेड्डी नरसिंगम का कहना है कि विधायक ने वकीलों का दिया हुआ गुलदस्ता ठुकरा दिया। वकीलों ने चेतावनी देते हुए कहा, जब वो हमारे पास आएगा तब वही गुलदस्ता स्वीकार करेगा या नहीं, ये समय ही बताएगा। పెద్దపల్లి బార్ అసోసియేషన్ నుండి శనివారం రోజు మధ్యాహ్నం సమయంలో గౌరవ ఎమ్మెల్యే గారిని కలవడానికి ఒక 25 మంది జూనియర్ సీనియర్ అడ్వకేట్లను కలిసి ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళినాము. వెళ్ళిన సందర్భంలో ఆయన మీరు అడ్వకేట్లా అని మమ్మల్ని క్వశ్చన్ చేస్తూ, మీరు పెద్దపల్లిలో లేనా అని ఇంకా క్వశ్చన్ చేస్తూ వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. దాని తర్వాత అన్న మేము మీకు ఫెసిలిటేషన్ చేస్తామంటే కూడా ఆ సోదాంత అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడిన తర్వాత అన్న మేము ఎందుకు వచ్చినారు అనే వారు అడిగిన సందర్భంలో, అన్న మాకు జిల్లా కోర్టు జిల్లా కేంద్రంలో ఇస్తా అన్నారు, మీరు పెద్దపల్లి టౌన్లో ఇస్తా అని మీరు మాట ఇచ్చినారు, మీరు అఫిడవిట్ ఇచ్చినారు, దానికోసమే వచ్చినామన్నా, దయచేసి మీరు అది రాఘవపూర్ తీసుకుపోయే ప్రయత్నం ఏదో జరుగుతూ ఉంది, దాన్ని ఆపండి అని చెప్తే, మీరేం చేసుకున్నా కూడా రాఘవపూర్ అనేది ఆగదు, మీరేమైనా చేసుకోండి అన్నట్టుగా మాట్లాడి వెళ్ళిపోయే సందర్భంలో, అన్న మీరు ఇచ్చిన అఫిడవిట్కు కట్టుబడి ఉండండి అంటే మా సీనియర్ అడ్వకేట్ బొంకూరు శంకర్ గారి మీదికి వస్తూ ఏదో బెదిరించినట్టుగా, కొట్టడానికి వచ్చినట్టుగా చాలా గొడవ చేస్తూ అరుస్తూ మాట్లాడడం జరిగింది. ఆ సందర్భంలో ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ బయట ఉన్న ప్రతి ఒక్కరు కూడా లోపల గురికొచ్చే అంత గట్టిగా అడ్వకేట్లను బెదిరించే ప్రయత్నం కూడా జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మేము అనకూడదు, కానీ మేమంతా మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణ ఉద్యమం తెచ్చి మీ పార్టీనే గద్దె తెలంగాణను తెచ్చుకున్నాం. మాకు ఈ రాఘవపూర్ పోయే కోర్టు పెద్దపల్లికి తెచ్చుకునే పెద్ద విషయం కాదు. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అంత దూరం తెచ్చుకోకండి, దయచేసి రాఘవపూర్ కోర్టును నిలిపివేసి ఇమ్మీడియట్గా పెద్దపల్లిలో ఎక్కడైతే భూమి ఉందో దాన్ని వెరిఫై చేయించి దాన్ని మీ ఆధీనంలోకి తీసుకొని మాకు అప్పగించాలని కోరుతున్నాము. లేదంటే ఉద్యమం అనేది ఉధృతంగా ముందుకు తీసుకుపోతాము. అదేవిధంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫేక్ ప్రామిసెస్ అని మేము పోయి ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ మీకు మాకు వ్యక్తిగతంగా ఎటువంటిది ఉండకుండా మీరు చూసుకోండి. ఎందుకంటే మీరు కూడా మమ్మల్ని వ్యక్తిగతంగా మాట్లాడినారు, ఇంకా కూడా మేము ఓపిక పడుతున్నాము. మీరే మా బార్కు వచ్చి మా బార్లో ఉన్నటువంటి ఎవరినైతే మీరు అవమానించారో వారికి క్షమాపణ చెప్తారా, వాళ్ళని ఏ రకంగా సాటిస్ఫై చేస్తారో చేసి మాకు ఖచ్చితంగా మా బార్ అందరి నుంచి మీకు వచ్చేటటువంటి శాలువా బొకేని మీరే తీసుకొని పోవాలి. లేదంటే ఇంతకుముందు మా సోదరుడు చెప్పినట్టుగా అది ఇంకొక ఎమ్మెల్యే గారికి మేమే పోయి వేయాల్సి వస్తుంది. ఇంకో 2 సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ ఉన్నాయి. దీన్ని దయచేసి మీరు దృష్టిలో ఉంచుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. నా పేరు రెడ్డి నరసింగం సార్. నేను పెద్దపల్లి బార్ అసోసియేషన్ మెంబర్ని. అండ్ ఈ మధ్యకాలంలో మాకు వచ్చిన సమస్య ఏంటంటే, రాఘవపూర్ ప్రాంతంలో కోర్టు భవనాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఎన్నికల హామీలో భాగంగా మా బార్ దగ్గరికి వచ్చిర్రు. అట్లాగే మాకు ఒక ప్రమాణ పత్రాన్ని కూడా రాసి ఇచ్చిర్రు. అదేవిధంగా ఎన్నికల సమయానికంటే ముందుగా మేము కన్నాలలో ఏర్పాటు చేయడానికి ప్రపోజ్ చేసినటువంటి ఒక కోర్టు బిల్డింగ్కి వ్యతిరేకంగా పోరాడుతుంటే అప్పుడు మాకు మద్దతు తెలిపడం జరిగింది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము శనివారం మధ్యాహ్నం సుమారు 1 గంట ప్రాంతంలో 25 మంది బార్ అసోసియేషన్ సభ్యులను కలిసి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అలాగే ఆ సమయంలో మమ్మల్ని బయట వేచి ఉండమన్నారు. అక్కడే కూర్చున్నాం. అడ్వకేట్లం వచ్చిన విషయాన్ని మేము వారి సెక్రటరీ ద్వారా వారికి తెలియజేసినాం. ఒక 20-25 నిమిషాలు వేచి ఉన్న తర్వాత వారు
లోపల నుంచి బయటకు వచ్చి సేమ్ మీరు ఎమ్మెల్యే దట్ ఈజ్ మీరు అడ్వకేట్లా అని మమ్మల్ని ప్రశ్నించడం జరిగింది. అండ్ అడ్వకేట్లా వచ్చినామని చెప్పి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి అడ్వకేట్లా అని అడుగుతూ, అట్లాగే మీరు పెద్దపల్లి వాళ్ళేనా అని మళ్ళీ అడుగుతూ మళ్ళీ అడిగారు. ఇదే విషయంలో మేము వెంటనే మా సమస్యను చెప్పడానికి అని చెప్పేసి ముందుగా ఫెలిసిటేషన్ చేద్దామని చెప్పేసి బొంకూరు శంకర్ సార్ షాల్వా కప్దామంటే అలాంటి సోదక్కర్లేదు, పక్కన పెట్టండి, ఫస్ట్ విషయం ఏందో చెప్పండి అన్నారు. వెంటనే మేము మాకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం పెద్దపల్లి పట్టణ పరిధిలోని కోర్టు భవనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే మా మాట వినడానికి ఆయన సిద్ధంగా లేకపోగా వెంటనే అలాంటి ఆశయం పెట్టుకోకండి అని చెప్పి సీరియస్గా చెబుతూ లేచి వెళ్ళిపోవడానికి ప్రయత్నించారు. మేము వారిని రిక్వెస్ట్ చేస్తూ అలాగే వెంటనే డిమాండ్ చేస్తున్నట్టుగాను 2 రకాలుగాను మాట్లాడుతూ వారిని పెద్దపల్లిలోనే వారు ఇచ్చిన మాట ప్రకారం కోర్టు భవనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మళ్ళీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ సమయంలో బొంకూరు శంకర్ సార్ దగ్గరికి వచ్చి మీదికి వస్తున్నట్టుగా వస్తూ గట్టిగా అరుస్తూ చుట్టుపక్కల వాళ్ళందరూ దాదాపు సుమారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 100 మంది వరకు సార్ యొక్క అరుపులు విని పరిగెత్తుకొని అక్కడికి వచ్చి ఏం జరుగుతుందని, వెంటనే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, కోర్టు మాత్రం రాఘవపూర్లోనే ఉంటుందని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. అండ్ ఈ విషయంలో మేము చెప్పదలుచుకుంది ఏంటంటే వెంటనే మీరు మా పట్ల ప్రవర్తించినటువంటి తీరును వెంటనే క్షమాపణ చెప్పాలి. అలాగే రెండవది మీకు ఫెలిసిటేషన్ చేస్తామని వచ్చినాం కదా, అదేవిధంగా వెంటనే వచ్చి మా భారత్ స్టేషన్కి వచ్చి ఫెలిసిటేషన్ తీసుకోండి. అండ్ మూడవది మాకు పెద్దపల్లి పట్టణ పరిధిలోనే కోర్టు భవనాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేసి తీరాలి. అండ్ ల్యాండ్స్ లేవంటున్నారు, బోలెడైన ల్యాండ్స్ ఉన్నాయి, మీకు తెలుసు, మీకు తెలియకుండా ల్యాండ్స్ లేకపోవడం అనేది ఉండదు. ఖచ్చితంగా ఉన్నటువంటి పరిధిలో పెద్దపల్లి పట్టణ పరిధిలోనే కోర్టు భవనాన్ని ఏర్పాటు చేయాలి. అండ్ ఇది మా డిమాండ్. ఈ డిమాండ్తో మేము ఈరోజు కోర్టు అబ్స్టైన్ చేయడం జరిగింది. మాకు నందిమేడారం, అట్లాగే మంతిని, గోదావరిఖని, సుల్తానాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని భారత్ స్టేషన్లు మాకు మద్దతు తెలుపుతున్నాయి. వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అట్లాగే మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే గారిని కలవడానికి వారి క్యాంపస్కి వెళ్ళినాము. అంతకుముందు మా అడ్వకేట్లు షూపల్లె కూడా వెళ్ళినట్టు కానీ వాళ్ళకి అవకాశం దొరకలేదు. సరే ఈరోజు ఏం చేసినాం, వెళ్ళినాం. నిన్న వెళ్ళిన తర్వాత శనివారం నాడు వెళ్ళిన తర్వాత ఏం చేసింది కదా, మమ్మల్ని కూర్చోమని అని చెప్పిండు. అడ్వకేట్లు వచ్చిన వాళ్ళే కూర్చోమని వాళ్ళే కాన్ఫరెన్స్ హాల్ లోపల మేమంతా కూర్చున్నాము. ఒక 20 నిమిషాల తర్వాత బయటికి వెళ్ళి ఎమ్మెల్యే గారు ఏమన్నారు అని అంటే వీళ్ళంతా ఎవరు అని అడిగిండు. అడ్వాన్స్గా మేము అడ్వకేట్లో వచ్చినామని చెప్పినాం. వీళ్ళంతా ఎవరు అని అడిగిండు. ఇది పెద్ద అవమానం మాకు. వచ్చి కూర్చున్నారు. కూర్చున్న వెంటనే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఎమ్మెల్యే అని అంటే విజయ రమణారావు కాదు. ఎమ్మెల్యే అని అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే కాదు. ఎమ్మెల్యే అని అంటే పెద్దపల్లి నియోజకవర్గ ప్రజాప్రతినిధి. ఆ విధంగా మేము ఏం చేసినాం, మేము పోయి కలిసినప్పుడు వారికి మేము గౌరవించుకోవాలనే ఉద్దేశం కొద్దీ ఒక బోకే, ఒక శాలువ తీసుకొని వెళ్ళినాం. అదే విషయం నేనే ముందు పడి మీకు ఫెలిసిటేషన్ చేస్తామంటే అవన్నీ ఏం అవసరం లేదు, మీరు ఏం మాట్లాడకండి, మీకు దండం పెట్టి చెప్తా అన్నా, అది రాదు, మీకు నేను ఇవ్వదలుచుకోలేదు, మీరు మాకు కోఆపరేట్ చేయాలి అని చెప్తాను. అంటే మేము ఏం మాట్లాడతామనేది కూడా తీసుకోవడానికి ఆయన ఇంట్రెస్ట్గా లేడు. అయితే ఇదే విషయంగా మేము అడిగినాం, మీరు ముందే మాకు ఇచ్చింది కదా మాట, మేము మీ దగ్గరికి వచ్చింది కాదు, మా శిబిరం దగ్గరికి వచ్చిండ్రు, మీకు అనుకున్న కాన్నే మేము కోర్టు కట్టిస్తానన్నారు. ఇటు మేబీ ధాన్యం మార్కెట్ కావచ్చు, పాత కోర్టు కావచ్చు, ఎంపీడీఓ ఆఫీస్ కావచ్చు, ఐటీఐ కావచ్చు, మీరు ఎక్కడ కోరుకుంటే అక్కడ నేను కట్టించే బాధ్యత నాది. ఇంతకుముందున్న ఎమ్మెల్యే గారు మరియు వాళ్ళ యొక్క బంధువులు కలిసి వాళ్ళ స్వార్థం కోసం ఇలా చేస్తుండ్రు. అలా కాకుండా నేను మాత్రం నిస్వార్థంగా మీకోసం చేస్తానని మాట ఇచ్చిండు కదా, ఈ విషయంగా ఏమిటి అని అంటే దాని మీద కొద్దిగా ఆయన రాష్ అయిపోయి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చిండు. అట్లా పైకి వచ్చి అట్లా చేసిండు. కాబట్టి ఇది ఎంతవరకు కరెక్టు? మా ఎమ్మెల్యేలు మేము గౌరవించుకోవద్దా అంటే ఇప్పుడు ఏమంటారు, మీకు ధాన్యం మార్కెట్ ఇవ్వాలని అనుకుంటే చెప్పు తీసుకొని కొడతారు, చెప్పు తీసుకొని కొడతారు. ఎవరిని? నన్ను. అంటే ఎమ్మెల్యే గారిని చెప్పు తీసుకొని కొడతారు అంటే యావత్ పెద్దపల్లి నియోజకవర్గాన్ని చెప్పుతోని కొడతారు అని అర్థం. ఎమ్మెల్యే అంటే ఆయన ఒక ఇంటి మనిషి కాదు, ఆయన వ్యక్తి కాదు. మాకు ఇప్పుడు ఏంటంటే ప్రజాప్రతినిధి, ఆయనను కొడతానంటే మా అందరికీ చెప్పు దెబ్బలు పడ్డట్టే. ఎలా అంటాడు ఆ మాట? ధాన్యం మార్కెట్ కోల్పించడం అంటే దానికి ఏమైనా స్క్వేర్ యార్డ్స్ ఉంటుందా అండి? ఇగో ఇంత ఉండాలనేది. ఈస్ట్ సైడ్ ఒక 4-5 ఎకరాల భూమి ఉంది, అది ఖాళీ ఉంది. ఇవాళ వడ్లు వస్తలేవు, ఐకేపీ కేంద్రాలనే అమ్ముకుంటా ఉన్నారు. మిగతా ధాన్యం అంతా అడ్డైపోతుంది. ఒక్క కాటన్ సైడే, ఆ కాటన్ కూడా అంతంత మాత్రమే ఆడికి వచ్చేస్తే అయిపోతుంది. మిగతా ఖాళీ ప్లేస్ ఉన్నది, అది మాకు ఇవ్వమనంటే మీకు ఎందుకంత ఇబ్బంది అవుతుంది? ఇకపోతే ఎంపీడీఓ ఆఫీసు మా చిరకాల వంచండి ఆర్టీసీ అంటే ఎంపీడీఓ ఆఫీస్ను ఎవరు తరలించిండండి? అక్కడికి వెళ్ళి ఎంపీడీఓ ఆఫీసు తన జాగాలో తనే ఉన్నట్టయితే మీ చిరకాల వంచ ఏమవుతుండే?
రాఘోపూర్ పోతుండే పోతుండే పోనీ అక్కడ కాకపోయినా పర్లే. మాకు ఇంతకుముందు ఇక్కడ కూనారం దగ్గర ఒక 6 ఎకరాల ప్లేస్ ఉన్నది అని చూపెట్టిండ్రు. అది మాకు అనుకూలంగా లేదు, పోవడానికి తొవ్వ బాగా లేదు అని అన్నారు. అదే 6 ఎకరాల ప్లేసు ఇప్పుడు ఇక్కడ ఏదైతే కంజెస్టెడ్ ప్లేస్ లోపల మీరు ఆర్టీసీ డిపో ఎస్టాబ్లిష్ చేయాలని అనుకుంటారో దాన్ని తీసుకుపోయి అక్కడ పెట్టండి. బస్సే కాబట్టి ఎట్లయినా పోతుంది, మీకు అనుకూలంగా ఉంటుంది, మాకు ఇక్కడ అనుకూలంగా ఉంటుంది. మాకే కాదండి, మా స్వార్థమే కాదు, ప్రజల యొక్క బాగోగులు కోరి మేము ఇదంతా కొట్లాడుతూ ఉన్నాం. ఇక ఇంకొకటి ఏంటిది అని అంటే, ఆ ఏరియాను చూసినట్టయితే వామన్ రావు యొక్క దంపతుల హత్య మీకు తెలుసు. ఇక్కడికి వెళ్ళి ఒక కేక వేస్తే ఇనేపోయే దూరం లోపలనే నడి రోడ్డు మీద పట్టపగలు అడ్వకేట్లను నరికి చంపినటువంటి వైనం. మనుషులకు ఉన్న శత్రుత్వం అలా ఉంటుందండి. అలాంటి ఏరియా లోపల తీసుకుపోయి మమ్మల్ని పడేస్తే ఇంతకుముందే మా సోదరుడు చెప్పినట్టు అడ్వకేట్ మీద కోపం ఉండవచ్చు, జడ్జీల మీద కోపం ఉండవచ్చు, క్లయింట్లకు కోపం ఉండవచ్చు. అక్కడ జరగనటువంటి ఘోరాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు చేస్తుండండి ఇలాంటి? ఇవి మాకు నచ్చడం లేదు. మాకు ఖచ్చితంగా మీరు అనుకున్నట్టయితే ఈ ధాన్యం మార్కెట్ను అదే రాఘపూర్ ఏరియాకు మరల్చండి. ఇవాళ ఏంది అని అంటే ఎడ్ల బండ్లు రావడం లేదు ధాన్యం మార్కెట్కు, లారీలు ట్రాక్టర్లు వస్తున్నాయి. ఈ లారీలు ట్రాక్టర్లతో అక్కడ యూటర్న్ తీసుకోవడం వలన పెద్ద డిస్టర్బ్ అవుతుందండి అక్కడ. కాబట్టి ఇవన్నీ అక్కడికి రాఘపూర్ పోయినట్టయితే లారీలు కానీ ట్రాక్టర్లు కానీ ఎంతో బాగా ఉంటుంది, సౌకర్యంగా ఉంటుంది. మాకు ఇది చాలా బాగా ఉంటుంది. మీరు ఇక్కడ ధాన్యం మార్కెట్ లోపల మహిళా పోలీస్ స్టేషన్ ఇచ్చిండ్రు, అప్పుడు వాళ్ళు ఎవరు చెప్పులు పట్టుకొని రాలేదా? సబ్ స్టేషన్కి ఇచ్చిండ్రు, వాళ్ళు ఎవరు చెప్పులు పట్టుకొని రాలేదా? షటిల్ కోర్టుకి ఇచ్చిండ్రు, వాళ్ళు ఎవరు చెప్పులు పట్టుకొని రాలేదా? ఒక్క అడ్వకేట్లకి ఇవ్వాలంటే నేను చెప్పులు పట్టుకొని వస్తానులా, ఎందుకు మమ్మల్ని చెప్పులతో కొట్టిస్తాను? యావత్ పెద్దపల్లి ప్రజానీకాన్ని దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మేము ఈ అబ్స్టేన్ కార్యక్రమం చేపట్టడానికి 2 కారణాలు ఉన్నాయండి. ఒకటేమో పెద్దపల్లిని కాదని, పెద్దపల్లిలో స్థలాలు ఉన్నప్పటికీ కూడా స్థలాలు లేదు, ఇవ్వడం వీలు కాదంటూ మా పెద్దపల్లిలో జిల్లా కేంద్రం ఉండాల్సిన కోర్టును తీసుకెళ్ళి రాఘపూర్లో ఎక్కడో మారుమూలకి, ఎక్కడంటే ఖచ్చితంగా గుట్టకి, ఇంకా కొంచెం పోతే కొంచెం గుట్టకే ఇస్తున్నారు. అది ఖచ్చితంగా అది శ్మశానాలు ఉన్నాయి, అది నిజానికి ఏమాత్రం సూటబుల్ ప్లేస్ కాదు. సెక్యూరిటీ రీజన్స్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఏది లేదు అక్కడ, కేవలం గుట్ట. ఆ గుట్ట పోయి మమ్మల్ని ఏం చేయమంటారో మాకైతే అర్థం కావట్లేదు. దయచేసి ఈ ప్రయత్నాన్ని విరమించాలి. ఎందుకంటే పెద్దపల్లి కేంద్రంలోనే జిల్లా కోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు ఎలక్షన్ కంటే ముందు మాకు ఖచ్చితంగా వాగ్దానం చేయడం జరిగింది. మా అందరి ఓట్లను వారు తీసుకోవడం జరిగింది. మేమే కాకుండా మా క్లయింట్లకు మేము ఇన్ఫ్లుయెన్స్ చేసినాము, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా ఆయన ఓట్లు వేయించి ఆయన గెలుపులో మేము కూడా మా పాత్ర ఉండేది ఖచ్చితంగా. అప్పుడు వచ్చేసి గతంలో కూడా మా సురేష్ బాబు గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మేము కన్నాల్లో ల్యాండ్ కూడా తీవ్రంగా వ్యతిరేకించిన సందర్భంలో మన ఎమ్మెల్యే గారు మా యొక్క శిబిరానికి విజిట్ చేసి ఖచ్చితంగా నేను గెలవంగానే పెద్దపల్లిలో స్థానికంగానే మీరు ఎక్కడ సూచిస్తే అక్కడ నేను కోర్టు ఏర్పాటు చేస్తా అని చెప్పేసి మాకు వాగ్దానం ఇవ్వడం జరిగింది. వాగ్దానంతో పాటుగా మాకు రిటర్న్గా ఒక అఫిడవిట్ రూపకంగా తెలుగులో బాజాప్తా ఒక రిటర్న్ అఫిడవిట్ మాకు ఇవ్వడం జరిగింది. మేము సంతకం పెట్టి ఇవ్వడం జరిగింది. మేము ఏమంటున్నామంటే మీరు దయచేసి మీరు అందరికీ అన్నీ చేస్తూ ఉన్నారు. మా అడ్వకేట్లకు కానీ ముఖ్యంగా మా అడ్వకేట్లు కూడా కాదు, లిటిగెంట్స్ అనే ఇంపార్టెంట్. కక్షిదారులు ఏంటంటే మారుమూలల నుంచి వచ్చే కక్షిదారులు ఎవరు కూడా పెద్దపల్లికి రావాలి, పెద్దపల్లి నుంచి ట్రాన్స్పోర్టే లేని రాఘపూర్కి వెళ్ళాలి, రాఘపూర్ నుంచి మళ్ళీ బస్టాండ్లో దిగి మళ్ళీ గుట్ట ప్రాంతానికి వెళ్ళాలి. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. సెక్యూరిటీ రీజన్స్, ఇప్పుడు సపోజ్ నేను ఒక ఏ అనే వ్యక్తి మీద నేను కేసు వేస్తానండి, నేను ఏ మీద కేసు వేస్తే ఆడ తిరిగి నా మీద కక్ష పెంచుకుంటాడు, లేదంటే నేను కూడా ఆయన మీద కక్ష పెంచుకుంటాడు. ఆ కక్షలతోని ఐసోలేటెడ్ ప్రాంతం అంటే ఏకాంతంగా ఉన్న ప్లేసెస్కి ఇంకా పోతే ఏదైనా జరిగే ప్రమాదం ఉంటుంది. పైగా అదొకటే కాకుండా వైల్డ్ యానిమల్స్, ఇది గుట్ట ప్రాంతం, ఏదో మన ఇళ్ళలో తిరిగే ప్రాంతం, అక్కడ గుట్ట ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా కోతులు ఉంటాయి, పాములు ఉంటాయి, గుడ్డేలుగులు ఉంటాయి, ఇటువంటి వైల్డ్ యానిమల్స్ ఉంటాయి. దీంతో కూడా విపరీతంగా ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మా ఎమ్మెల్యే గారి కోటే మా భారత అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి చేసేది ఏంటంటే, దయచేసి అన్న మీరు అందరికీ అన్ని చేస్తున్నాం, మేము అడ్వకేట్లు మీకు ఏం అన్యాయం చేయలేదు, మీకు ఖచ్చితంగా మేము సపోర్ట్ చేసినాము, ఎంత చేయనో అంతకంటే ఎక్కువ చేసినామన్నా. నేనైతే ముఖ్యంగా అందరం చేసినాము. మీకు దయచేసి మనసు మార్చుకోండి. వీళ్ళు ఎవరో ఒకరిద్దరు అడ్వకేట్లు చెప్తా ఉన్నారు, మాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఒకరిద్దరు అడ్వకేట్లు లేదన్నా రాఘపూరే బాగుంటుంది, అందరూ ఒప్పుకుంటున్నారని అంటున్నారు. నిజానికి మేము 11వ తారీఖు 8వ నెల 11వ తారీఖు అనుకుంటే నాకు ఖచ్చితంగా డేట్ గుర్తులేదు, రెజల్యూషన్ మేము పాస్ చేసుకున్నాము. రెజల్యూషన్లో 95% మంది పెద్దపల్లి ఉండాలని చెప్పేసి అడ్వకేట్లు అందరూ కూడా ఏకంగా ముక్త కంఠంతో రాఘపూర్ వద్దు పెద్దపల్లి ముద్దు అనే స్లోగన్తో మేము రిజల్యూషన్ చేసుకోవడం జరిగింది. దాంట్లో మా ప్రెసిడెంట్ గారు కూడా సంతకం పెట్టడం జరిగింది. తర్వాత ఏమైందో మాకు తెలియదు, కానీ మళ్ళీ కొంతమంది అడ్వకేట్స్తో గ్యాదర్ చేసుకొని కొంతమంది దొంగ సంతకాలు పెట్టించి అది మళ్ళీ హైకోర్టుకు మాకు రాఘపూరే కావాలన్నట్టుగా మా
అక్కడ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారని మాకు తెలిసింది. అది ఎంతవరకు కరెక్టో మాకు తెలియదు. మేము కాపీ తెప్పించుకుంటాము. విన్నరా, అది చాలా తప్పు అని చేసింది. రెజల్యూషన్ కాదని ఒక ప్రెసిడెంట్ చేయడం అయితే పక్కా తప్పు అండి. ఎందుకంటే మేము ఏం చేస్తలేము అనుకుంటున్నారు, రాఘవపూర్లో కోర్టు పడితే మేమే కాదు, జూనియర్ అడ్వకేట్లకు 1000-2000 కంటే ఎక్కువ ఫీజు ఇచ్చే పరిస్థితి లేదు. విన్నరా, జూనియర్ అడ్వకేట్లు 1000-2000కు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఫైల్ మోయాల్సి వస్తుంది. ఎట్లా వీలవుతుంది? ఇప్పుడు మీరు బైకాట్ చేయడానికి గల కారణం బైకాట్ రెండో కారణం అదే చెప్తా ఉన్నాను. బైకాట్ చేయడానికి కారణం ఏంటంటే నిన్న శనివారం రోజు మా జూనియర్ అడ్వకేట్స్ కొంతమంది సీనియర్ అడ్వకేట్స్ అందరూ కూడా గౌరవ ఎమ్మెల్యే గారిని వారి క్యాంప్ ఆఫీస్లో కలవడం జరిగింది. అయితే అన్న మీరు ఇట్లా మాట ఇచ్చింది కదా, మాకు అప్పుడే రూపకంగా ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీరు దయచేసి ఆ మాట మీద నిల్చోండి, మాకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కోర్టు ఏర్పాటు చేయండి అంటే ఖచ్చితంగా లేదు అది వీలు కాదు, అది మీరు ఏ ల్యాండ్ చూపించినా అది వీలు కాదు, ఖచ్చితంగా మీరు రాఘవపూర్ పోవాల్సిందే, మీరు ఏమైనా చేసుకోండి అనుకుంటూ కొంత నేను ఇంకా వాళ్ళు మా అడ్వకేట్లు మాట్లాడితే ఎవరైతే ఫేస్ చేసి నేను మీటింగ్ నేను వెళ్ళలేదండి. ఎవరైతే వెళ్ళిండో వాళ్ళకి ఖచ్చితంగా మా అక్కడ ఏం జరుగుతుంది నాకు కూడా అక్యురేట్గా తెలియదు. సో మా బాధ ఏంటంటే ఎమ్మెల్యే గారు దయచేసి మీ వైఖరి మార్చుకోండి, దయచేసి అన్న మార్చుకొని పెద్దపల్లి జిల్లా కేంద్రం మీరు ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆ మాటను ఖచ్చితంగా మీరు అమలు చేయండి అన్న. లేకపోతే మా బాధలు మేము పడతామన్నా, మీరు మిమ్మల్ని ఎదిరించాల్సిన దుస్థితే వస్తుంది. దయచేసి అన్న మా అడ్వకేట్లు కాదంటే మీకు ఎంత అయినా అంతకంటే ఎక్కువ చేసినా మేము. విన్నరా, దయచేసి పెద్దపల్లి టౌన్లోనే పట్టణ పరిధిలో జిల్లా కోర్టు ఏర్పాటు చేయండి. మేము ముఖ్యంగా సూచించే జాగలేదంటే అగ్రికల్చర్ మార్కెట్లో దాదాపు 5 ఎకరాలు వేకెంట్ ఉంది, షెడ్లు కానీ ఎటువంటి నిర్మాణం లేకుండా 5 ఎకరాల జాగా ఉంది, అదైనా ఇవ్వండి. ఐటీఐ గ్రౌండ్లో మాకు తెలిసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి ఒక 9 ఎకరాలు 34 గుంటలు ఏదో వచ్చింది, అది కూడా అందులో 4 ఎకరాలు ఇవ్వండి మాకు సరిపోతుంది. అంతకంటే మాకు ఏం అవసరం లేదు, కేవలం 4 ఎకరాలు ఇస్తే సరిపోతుంది. 4 ఎంపీడీ ఆఫీస్ సరే ఎంపీడీ ఆఫీస్ మేము అన్నాము. ఎంపీడీ ఆఫీస్ అనేది ఆయనకు డ్రీమ్ ఉండేనట ఎంపీడీ. నిజానికి ఆ బస్ డిపో ఎంపీడీ ప్లేస్ కరెక్ట్ కానే కాదు. ఎందుకంటున్నామంటే అక్కడ పొల్యూషన్ ఒకటి అవుద్ది. స్కూల్స్ ఉన్నాయి మీరు చూడండి, ట్రినిటీ లాంటి స్కూల్ పెద్ద స్కూల్, చిన్న స్కూల్స్ కాదు. ఐటీఐ కాలేజ్ ఉంది, ఇంకా గాయత్రి డిగ్రీ, ఇట్లాంటి చాలా విద్యా సంస్థలు ఉన్నాయి.